ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఇట్స్ మీ అనుష కోమల్. ఇవాల్టి మన గెస్ట్ డాక్టర్ ఎం సాయి సుధాకర్ గారు, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. వారితో మాట్లాడితే నమస్తే సార్. నమస్కారం. డాక్టర్ గారు, జనరల్గా హెల్దీ ఫుడ్ తినండి గుండె ఆరోగ్యానికి అని చెప్తూ ఉంటారు. బట్ అందరూ టెంప్ట్ అయ్యేది ఒక బిర్యానీ దగ్గర. మరి బిర్యానీ ఎక్కువగా తినడం కూడా కార్డియక్ ప్రాబ్లమ్స్కి ఏమన్నా దారితీస్తుందా? ఏ విధంగా చూడాలి దీన్ని? మన ఇండియాలో మొత్తం ఇండియాని డయాబెటీస్ క్యాపిటల్ అంటారు. ప్రపంచం మొత్తానికి ప్రతి ఫ్యామిలీలో ఎవరో ఒకరు డయాబెటీస్ ఉంటూనే ఉంటారు. అలానే మన హైదరాబాద్ కూడా బిర్యానీ క్యాపిటల్. మన ఎక్కడైనా ఇండియాలో ఎక్కడైనా ట్రావెల్ చేయండి, ప్రతి రెస్టారెంట్ మెనూలో హైదరాబాదీ చికెన్ బిర్యానీ అని ఉంటుంది. చికెన్ బిర్యానీ ఒక ఐటమ్ ఉంటుంది, హైదరాబాదీ చికెన్ బిర్యానీ అని ఇంకోటి ఉంటుంది. నా దగ్గర కూడా వచ్చి చాలా మంది అడుగుతారు, ఒకటి సార్ నేను బిర్యానీ తినచ్చా, ఇట్లా మాకు స్టెంట్ వేశారు, ఇట్లా బైపాస్ సర్జరీ అయింది, మళ్ళీ నేను బిర్యానీ తినచ్చా? ఎస్పెషలీ మన రంజాన్ పండగప్పుడు హలీమ్ అని ఉంటుంది, మళ్ళీ ఇఫ్తార్ పార్టీస్, బిర్యానీ తినచ్చా తినకూడదా? మళ్ళీ మా వైఫ్ వచ్చి అడుగుతుంది, మా హస్బెండ్ ఎక్కువ బిర్యానీ తినేస్తున్నాడు అనేసి. సో దీనికి కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి అంటే దీంట్లో ఆన్సర్ ఎస్ అండ్ ఆన్సర్ నో కూడా. ఓకే, అదెలా? సో ఎస్ అనేది, సో బిర్యానీ అనేది నేను ఇంత క్వాంటిటీ తిన్నాను, ప్రతిరోజు తింటున్నాను అనుకోండి, వారానికి 3 రోజులు, డెఫినెట్గా మాకు పని ఎక్కువ పడుతుంది. ఓకే. సో ద ఆన్సర్ ఇస్ యూ కెన్ హ్యావ్ బిర్యానీ, బట్ దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే పోర్షన్ కంట్రోల్. ఓకే. సో పోర్షన్ అనేది కొంచెం పోర్షన్ అండ్ కొంచెం పోర్షన్ ఆఫ్ మీట్. సో పోర్షన్ కంట్రోల్ అండ్ మోడరేషన్. నేను ప్రతిరోజు బిర్యానీ తింటా, 3 రోజులు ఒక రోజు బిర్యానీ తింటా అంటే డెఫినెట్గా అది గుండెకి ఎఫెక్ట్ చేస్తుంది. సో మీరు పోర్షన్ కంట్రోల్ చేసుకొని, క్వాంటిటీ కంట్రోల్ చేసుకొని, క్వాలిటీని చూసుకొని, డెఫినెట్గా హోమ్ మేడ్ బిర్యానీ ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. డెఫినెట్లీ. అంటే బయట రెస్టారెంట్స్ మనం వాడే ఆయిల్స్ కానీ మసాలాలు కానీ, సో క్వాలిటీ కంట్రోల్ చేసుకొని మీరు మోడరేషన్ చేసుకుంటే డెఫినెట్లీ యూ కెన్ హ్యావ్ బిర్యానీ. సో దీంతోపాటు ఇంకో మాట, మీట్. సో బిర్యానీలో ఏ టైప్ ఆఫ్ మీట్ అనే దాన్ని కూడా చెప్పిన. ఐ జస్ట్ వాంటెడ్ టు యాడ్ వన్ పాయింట్. మీట్ అనేది కూడా నాది ఒక థియరీ ఉంది. సో మీట్ అనేది ఏ జంతువు నుంచైనా 2 కాళ్ళ జంతువు మీట్ ఈజ్ ఎనీ టైమ్ బెటర్ దెన్ మోర్ దెన్ 4 legs. 2 కాళ్ళు అంటే చికెన్ తినచ్చు, ఫిష్ కాళ్ళు లేవు కాబట్టి తినచ్చు. 4 legs అంటే బీఫ్ కానీ పోర్క్ కానీ ఎనీ టైప్ ఆఫ్ రెడ్ మీట్. గోట్ కూడా ఎనీ లెగ్స్ సింపుల్ 2 కాళ్ళు లేని మీటే ఇట్ ఈస్ ప్రిఫరబుల్. ఎగ్, ఫిష్, చికెన్, ఎనీథింగ్ అబౌట్ 2 legs. ఓకే. అంటే చికెన్ అంటే కొన్ని మంది కంజుపిట్ అని అవి కూడా. సో ఎనీ మీట్ విచ్ హస్ 2 legs ఇట్ ఈస్ ప్రిఫర్డ్. ఓకే. ఎనీథింగ్ విచ్ ఇస్ రెడ్ మీట్ ఇట్ ఈస్ నాట్ ప్రిఫర్డ్. ఎస్పెషలీ సీ ఫుడ్లో కూడా ప్రాన్స్ అంటే దానికి 20 legs 12 legs ఐదర్ సైడ్ ఉంటాయి. సో ప్రాన్స్లో కూడా హై కొలెస్ట్రాల్ లెవెల్ ఉంటుంది. సో ప్రిఫరబ్లీ ఎనీ మీట్ 2 legs ఉన్న మీట్ ఈజ్ ఎనీ టైమ్ బెటర్ అండ్ గుడ్ ఫర్. అండ్ పోర్షన్ కంట్రోల్ తీసుకుంటే ఎస్ యూ కెన్ హ్యావ్ బిర్యానీ వన్స్ ఇన్ ఎ వైల్, బట్ టోటలీ మీరు బిర్యానీ తినకూడదు, మీరు అది మీకు అవసరం లేదనేది. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ ఆర్ దేర్ టు లివ్ హ్యాపీలీ. సో యూ షుడ్ ఎంజాయ్ యువర్ లైఫ్. ఓకే డాక్టర్, ఆల్రెడీ మన ఇంట్లో ఎవరైనా పేషెంట్స్ ఉన్నారనుకోండి, ఏజ్డ్ వాళ్ళు కానీ ఆల్రెడీ స్టంట్స్ పడ్డ వాళ్ళు కానీ, వీళ్ళు ఎంతవరకు ఇప్పుడు మీరు చెప్పిన బయట ఫుడ్ ఎంతవరకు తీసుకోవచ్చు? బయట ఫుడ్ అంటే అదే చెప్పానమ్మా, ఏజ్ పర్సన్స్ కదా. ఇప్పుడు 70 years ఉన్నారు, ఇంతకు నేను చెప్పాను 70 years నాకు ఆయిలీ ఫుడ్ అంటే, ఇప్పుడు నేను చెప్పాను అనుకో, ఏజ్ అనేది మీరు బయట అన్నది చాలా ఏజ్ అనేది చాలా క్లారిటీగా ఉండాలి. 70యా 80యా? సో తమిళ్లో ఒక సామెత ఉందన్నమాట, 40-50లో సాப்பிటాదా 70-80లో బాధకి. అంటే 40-50లో చేసిన తప్పు పనులన్నిటికీ మీరు 70-80లో బాధపడతారు. మీరు 70-80లో చేసే బ్యాడ్ హ్యాబిట్స్ 100లో బాధపడతారు. సో 70-80లో మీరు వాట్ యూ వాంట్ టు గివ్, యూ హ్యావ్ టు హ్యావ్ ఏ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ ఎంజాయ్ యువర్ లైఫ్. సో ఎప్పుడైనా కానీ ఒక బజ్జీయో వర్షం పడినప్పుడు ఎనీ టైప్ ఆఫ్, అదే చెప్పాను, ఇంట్లో గుడ్ ఆయిల్తో చేసుకున్నది వన్స్ ఇన్ ఏ వీక్ ఎప్పుడైనా చిన్న పోర్షన్ ఒకటి తీసుకుంటే అదేం విషయం కాదు. బట్ అదే కాదు నేను ప్రతిరోజు 5ంటికి నేను 5 బజ్జీలు తింటాను ఆయిల్ వేసుకొని అనేదే ప్రాబ్లం. సో పోర్షన్ కంట్రోల్, ఒక బజ్జీ ఎప్పుడైనా వారానికి ఒకసారి, డెఫినెట్గా 70-80 years ఉన్న వాళ్ళు లెట్ దెమ్ టేస్ట్, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, ప్రొవైడెడ్ అదర్ ప్రాబ్లమ్స్ అదర్ వేరే ఏం ఇష్యూస్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అలాంటివి ఏం లేకపోతే యూఆర్ హ్యావింగ్ హెల్తీ డైట్ వన్స్ ఇన్ ఎ వైల్ ఇట్ ఈస్ ఓకే. ఓకే డాక్టర్ గారు, మరి ఇప్పటి వరకు అయితే ఏం తినకూడదు, అవాయిడ్ చేయాల్సినవి చెప్పారు కదా. మరి గుండె ఆరోగ్యంగా ఉండాలి,
నేను ఫిట్గా ఉండాలి అనుకుంటే ఏం తినొచ్చు? డెఫినెట్గా ఇంతకుముందు నేను చెప్పిన బిర్యానీని, మీరు తిన్న బిర్యానీని కొంచెం అయితే కాంపన్సేట్ చేసుకోమని తిన్నామని చెప్పాను కదా, దాని నెగటివ్స్ని కాంపన్సేట్ చేయడానికి వెరీ నాన్ ఆక్సిడేటివ్ గుడ్ డైట్స్ విచ్ హ్యాస్ గాట్ విత్ ప్రాపర్టీస్, మంచి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తోటి యూ హ్యావ్ టు కాంపన్సేట్. సో నేను ఒకవేళ ఐ హ్యాడ్ స్మాల్ పోర్షన్ ఆఫ్ బిర్యానీ, ఐ వాంట్ టు కాంపన్సేట్ ది ఆయిల్ అనదర్ పార్ట్. ఫస్ట్ ఇస్ యూ ఎక్సర్సైజ్, ఓకే, ఎనీ టైమ్ ఆఫ్ ఎక్సర్సైజ్. చాలామంది అడుగుతారు, నేను టైమే దొరకట్లేదు అంటారు. టైం దొరకట్లేదు అంటే మీ ఆఫీస్ వెళ్తున్నారు, డైలీ పొద్దున అరగంట ముందు బయలుదేరండి, కార్ 1 కిలోమీటర్ ముందర పార్క్ చేసేయండి, వాక్ టు యువర్ ఆఫీస్, వాక్ బ్యాక్ టు యువర్ ఆఫీస్ ఇన్ ద కార్. సెకండ్, మీ ఆఫీస్లో లిఫ్ట్స్ వాడకండి, స్టెప్స్ యూస్ చేయండి. ఎవ్రీడే యూ వాక్ ది స్టెప్స్. సో మీరు ఫ్లోర్స్ ఎవ్రీడే టాప్ అండ్ డౌన్ చేస్తే ఇట్ ఇంక్రీజెస్ యువర్ లైఫ్ బై 3 years. దట్ ఇస్ ద డేటా విచ్ ఇస్ దేర్. సో వాక్ చేయండి, స్టెప్స్ ఎక్కండి. సో కాంపన్సేటెడ్ బై హ్యావింగ్ లాట్ ఆఫ్ హెల్దీ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, దాన్ని మీరు కాంపన్సేట్ చేయండి. వన్ డే యూ కెన్ చీట్ యువర్ సెల్ఫ్ సమ్ టైమ్. సో డెఫినెట్లీ హెల్దీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, బాయిల్డ్, దట్ ఆర్ ఆల్ వెరీ గుడ్ ప్రాపర్టీ విత్ ఎథ్రోస్కాట్ గొర్రె ఆర్టిస్ట్కి చాలా మంచివి. ఓకే డాక్టర్, ఆఫ్టర్ కరోనానే మనం చిన్న ఏజ్ వాళ్ళలో కూడా ఎక్కువగా హార్ట్ స్ట్రోక్స్ కానీ పెద్దవాళ్ళలో స్టంట్స్ కానీ ఎక్కువైపోయాయి. సో ముందుగానే ఏమైనా లక్షణాల ద్వారా మన గుండె ఆరోగ్యంగా లేదు అన్నది ఏమన్నా మనం గుర్తించే ఛాన్స్ ఉంటుందా? ఆమె గుండెకి మోస్ట్ ఇంపార్టెంట్గా 2 రిస్క్ ఫ్యాక్టర్స్గా మనం విభజిస్తాం. ఒకటి మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. అంటే మాడిఫైబుల్ అంటే ఏదైనా మన దినచర్యలో మనం ఏదైనా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని దాని రిస్క్ ఫ్యాక్టర్స్ని కనుక మార్చుకోగలిగితే దాన్ని మాడిఫైబుల్ అంటారు. అంటే షుగర్ ఉన్న వాళ్ళకి మనం షుగర్ రాకూడదని చెప్పలేము. షుగర్ వచ్చిందంటే డయాబెటీస్ క్యాపిటల్ అని చెప్పాక షుగర్ వచ్చిందంటే షుగర్ వచ్చేసినట్టే. సో షుగర్ వచ్చిన వాళ్ళు షుగర్ కంట్రోల్ చేసుకోవడం, బ్లడ్ ప్రెషర్ అంటే ఇవన్నీ మాడిఫైబుల్ అంట. బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళని బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసుకోమడం, స్మోకింగ్ ఉన్నవాళ్ళు స్మోకింగ్ బంద్ చేయడం, డ్రగ్స్కి దూరంగా ఉండడం. సో ఈ కొలెస్ట్రాల్స్ బాడీలో ఉందంటే వాటికి ఐదర్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకొని దాన్ని తగ్గించుకోవడం, లేకపోతే దానికి కావాల్సిన మీ డాక్టర్ గారు ఇచ్చిన మందులు వాడడం, ఇవన్నీ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. కొన్ని నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అదేంటంటే జెనెటిక్స్. అంటే కొన్ని జీన్స్, కొన్ని బాడీ కాన్స్టిట్యూన్స్ ఎలా ఉంటాయంటే, నేను ఏమీ తినలేదు, నేను చాలా హెల్తీగా ఉంటాను, అయినా కానీ గుండెలో హార్ట్ అటాక్స్ వస్తాయి. ఎందుకంటే యువర్ బాడీ ఈజ్ ప్రోన్ టు గెట్ దట్ హార్ట్ అటాక్. అంటే మీ గుండెల్లో రక్తనాళాలు తొందరగా క్లాట్ అయ్యే రకంగా మీ బాడీ అట్లా ప్రోన్ ఉంటుంది. సో దాన్ని మేల్ జెండర్ని మార్చుకోలేము. ఏజ్, ఒక రకంగా ఏజ్ పెరిగితే హార్ట్ అటాక్ వస్తుంది అని మనకు తెలిసిన విషయమే. సో ఇవన్నీ మనం మార్చుకోలేని విషయం. సో అలానే ఇప్పుడు ఏజ్ వచ్చిన తర్వాత మీరు అడిగింది యంగెస్ట్ కూడా వస్తుంది అన్నప్పుడు ఈ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ కనుక వాళ్ళు రెగ్యులర్గా అంటే కరెక్ట్గా కంట్రోల్లో లేకపోతే, అంటే షుగర్ కనుక కంట్రోల్ లేదు, ఈ మధ్య మోస్ట్ ఇంపార్టెంట్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ మనం మర్చిపోతుందంటే స్ట్రెస్. ఓకే, స్ట్రెస్ అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. మన పాత కాలంలో వాళ్ళకి మనకి ఎంత సొఫిస్టికేటెడ్గా లేదు. మనం దిగి కారులో దిగి వెంటనే ఆఫీస్లో కూర్చుంటాం, మళ్ళీ దిగి కారులో వచ్చి ఇంటికి వచ్చేస్తాం. ఆ కాలంలో సొఫిస్టికేషన్, పీపుల్ యూస్ టు వాక్. ఈ పాటికి చేతిలో రిమోట్ ఉంది, రిమోట్ కూడా మనం వెళ్ళి తీసుకోం. రిమోట్ కూడా ఇక్కడ నుంచి ఎలక్సా మూవ్, ఎలక్సా ఆన్ కూడా అరిచేస్తాం. సో దేవర్ లాట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. దో ఇప్పుడు జనరేషన్ దే ఆర్ లుకింగ్ ఆఫ్ దట్ ఫిట్ బిట్స్ అని పెట్టుకొని దానికి వాకింగ్ ద స్టెప్స్ అండ్ ట్రైంగ్ టు ఇంక్రీజ్ దర్ యాక్టివిటీ. పాతకాలంలో సైకిల్ ఉండేవి, ఇప్పుడు ఎక్కడ నాకు అయితే ఐ డోంట్ సీ ఎనీ సైక్లింగ్ ఇన్ హైదరాబాద్. అవును, లేదు, ఒక్క సైకిల్ కూడా ఉండదు. చిన్నప్పుడు మేము అందరం సైకిల్లోనే వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు అందరూ 2 వీలర్సే. సో ఫిజికల్ యాక్టివిటీ ఇస్ వన్ థింగ్ విచ్ వీఆర్ మిస్సింగ్. అండ్ సెకండ్, బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్, యంగ్ జనరేషన్లోనే డ్రగ్స్, వీడ్ అని చెప్పి కొన్ని దేశాల్లో దాన్ని ఒఫిషియల్ కూడా లీగల్ కూడా చేస్తారు వీడ్స్ని. సో వీడ్స్, స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ రెస్ట్, టూ మచ్ యాక్టివిటీస్ అయిపోయినాయి. పాతకాలంలో సాటర్డే సండే సాయంత్రం కరెంట్ పోతే ఒక 2 గంటలు కూర్చొని ఫ్యామిలీతో కబుర్లు చెప్పుకునేవాళ్ళం. దోస్ ఆర్ ఆల్ వీఆర్ మిస్సింగ్ నవ్ డేస్. ఇప్పుడు ఫోన్తోనే కూర్చుంటున్నాం, ఫోన్తోనే ఉంటున్నాం. నాకు 2 కాళ్ళు 2 చేతులు, 5వ చెయ్యి డెవలప్ అయింది, అదే ఫోన్ హ్యాండ్. వితౌట్ ఫోన్ హ్యాండ్ ఎవరు ఉండట్లేదు. సో దీస్ ఆర్ ఆల్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ విచ్ కెన్ గెట్ మాడిఫైడ్. And these are one of the things which causes heart attack. We are seeing young patients in heart in young. వాళ్ళ ఎలివేషన్ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ని CRP, HLCRP అని ఉంటుంది. వాళ్ళలో జనరల్గా మేము యంగ్లో చూసేటప్పటికి 90% స్మోకింగ్. ఓకే, ఆ స్మోకింగ్ వల్లనే యంగ్లో చాలా మటుకి మేము చూస్తూ ఉంటాం హార్ట్ అటాక్స్. ఆ ప్లాక్ రప్చర్ అయ్యేసి యంగ్లో హార్ట్ అటాక్స్ అనేది చూస్తాం. ఆ స్మోకింగ్ ఇస్ వన్ మేజర్ ఆఫ్ ది కాజ్ ఫర్ ది హార్ట్ అటాక్స్ ఇన్ యంగ్.
సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్లో వి సీ లాట్ ఆఫ్ హార్ట్ అటాక్స్ ఇన్ యంగ్. ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. థ్యాంక్ యూ అమ్మా.